చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఏదో ఒక సమస్య రాగానే ఒక ప్రశ్న వస్తుంది. ఏదైనా జబ్బు చేసినప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. లేకపోతే ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయినప్పుడు ఏమొస్తుంది? ఒక ప్రశ్న వస్తుంది. ఎందుకు నేను ఫెయిల్ అయ్యాను? ఎందుకు నేను మరి ఈ యొక్క ఎగ్జామ్ పాస్ కాలేకపోయాను? లేకపోతే సమస్య వచ్చినప్పుడు నాకే ఎందుకు ఈ సమస్య వచ్చింది? ప్రక్కవారు బాగానే ఉన్నారు కదా, ఎదుటి లేకపోతే ఎదురున్న వారు చాలా బాగున్నారు కదా, నాకే ఎందుకు ఈ సమస్య అని చాలా ప్రశ్నలు మనము ఒకవేళ బయటికి చెప్పకపోయినా మనకు హృదయంలో వచ్చి ఉండొచ్చు. చాలా ప్రశ్నలు బైబిల్లో కూడా అనేకమైన ప్రశ్నలు బైబిల్లో మనం చూస్తాం. ఒక 2 ప్రశ్నలు చూద్దాం ఒకసారి. ఆదికాండము 17 ఆదికాండము 17వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనున అని మనస్సులో అనుకోండి. ఒకవైపు సాగిలపడుతున్నాడు, ఒకవైపు దేవునికి మొక్కుతున్నాడు, ఒకవైపు దేవుని ఆరాధన చేస్తున్నాడు, మరొక వైపు మనసులో ఏ క్వశ్చన్ తెలుసా? 100 ఏండ్ల వానికి సంతానం కలుగుతుందా? రెండవది, 90 ఏండ్ల శారా అసలు కనగలుగుతుందా అని తన మనసులో అనుకుంటూ ఉన్నాడు అబ్రహాం మాత్రమే కాదు, ఈవెన్ శారా కూడా. అదే ఆదికాండము 18వ అధ్యాయము 12వ వచనం మీరు చదివినట్లయితే, శారా నేను బలము ఉడిగిన దాన్నైన తర్వాత నాకు సుఖము కలుగునా. అక్కడ మీరు చూసినట్లయితే ఒక ప్రశ్నార్థకం, ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది అక్కడ. వారు అడిగిన ప్రశ్నలు, నేను బలము ఉడిగిన దాన్నైన తరువాత నాకు సుఖము కలుగునా. ఈ విధంగా అనేక మంది మరి అనేక రకాలైన ప్రశ్నలు మన జీవితంలో తలెత్తుతూ ఉండొచ్చు, క్రైస్తవ జీవితంలోనే. అయితే ఏ విధంగా మనం జీవించాలి? క్వశ్చన్స్ రాకూడదని చెప్పట్లేదు, కానీ ఆ క్వశ్చన్స్ మనల్ని అవిశ్వాసంలోనికి నెట్టకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఆ ప్రశ్నల ద్వారా దేవునికి దూరంగా వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఈ ప్రశ్నల ద్వారా దేవుని మీద డౌట్స్, లేకపోతే దేవుని మీద అనుమానాలు కలిగి అనేక మంది విశ్వాస జీవితంలో నుండి వెనక్కి వెళ్ళిపోయి భ్రష్టులైపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. హుమెనై అనే వ్యక్తి, అలెగ్జాండర్ అనే వ్యక్తి, వారిద్దరు కూడా వాడ బద్దలైపోయిన వారి వలె వారు తప్పిపోయినారని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉంటాడు. దేమ అనే వ్యక్తి లోకంలోనికి వెళ్ళిపోయాడు. అంతవరకు కూడా పౌలుతో ఉన్న వ్యక్తి దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టేసి లోకంలోనికి వెళ్ళిపోయాడు. కారణము అనేక రకాలైన ప్రశ్న. ఆ వ్యక్తిని చూసి మనం ఏం చేస్తుంది తెలుసా? నాకే ఎందుకు ఇలా జరిగింది, ఆ వ్యక్తి బాగానే ఉన్నాడు కదా అని అనేక రకాలైన ప్రశ్నలతో మనం చాలాసార్లు జీవిస్తున్నామేమో. ఈ ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న వేళ సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఏ విధంగా మనం జీవించాలో ఒక 3 విషయాలు మీకు తెలియజేసి నేను ముగిస్తాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మొట్టమొదటిది చదువుదాం ఒకసారి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. వెలిచూపు వలన కాక విశ్వాసము వలనే నడుచుకొనుచున్నాము. మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? నీతిమంతుడు వెలిచూపు వలన కాక విశ్వాసమును బట్టి మనం ఏం చేయాలి తెలుసా? నడుచుకొనుచున్నాము. అపోస్తలుడైన పౌలు ఈ మాట తెలియజేస్తున్నాడు. ఎలా నడవాలి? రైచియస్ వాక్ బై ఫెయిత్, నాట్ బై సైట్. అంటే వెలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకోవాలి అని ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే వెలిచూపు అంటే ఏంటి? చాలాసార్లు మనకు తెలుగు అర్థం కాదు, ఆ పదాలు చాలా కష్టంగా ఉంటాయి. వెలిచూపు అంటే చూచుట ద్వారా కాదు అని దేవునికి వాక్యం సెలవిస్తుంది.
చూచుడు ద్వారా మనం నడవడం కాదు, కానీ చూడని దాని ద్వారా మనం నడవాలి. అంటే విశ్వాసము వల్లనే మనం నడుచుకోవాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా. అంటే సమస్యలు లాంటివి వస్తున్నప్పుడు కూడా, ఇబ్బందులు లాంటివి వస్తున్నప్పుడు కూడా, మన జీవితంలో ప్రశ్నలు వస్తున్నప్పుడు కూడా మనం ఏం చేయాలి తెలుసా? విశ్వాసమును బట్టి మాత్రమే మనము నడుచుకోవాలి. మొట్టమొదటి ఎంతకి ఎవరు నడుచుకోవాలి? ఆ యొక్క రైచియస్ అంటే నీతిమంతుడు అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకు మనం నీతిమంతుడు ఎలా అయ్యాం? ఒకసారి ఇక్కడ ఎవరైనా చేయదు కదా, నీతిమంతుడు నేను అన్నవారు చేయదు ఒకసారి. నీతిమంతుడు. ఓకే, ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? మరి బాప్తిస్మం తీసుకునే వీరందరూ కూడా నీతిమంతులే. ఎవరికి కూడా ఇంకా కాన్ఫిడెన్స్ రాలే. మనమందరం కూడా యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడిన తరువాత మనం ఏమయ్యాము తెలుసా? నీతిమంతులు. ఇప్పుడు చేయొద్దండి. నీతిమంతులు ఎవరు? ప్రైజ్ ది లార్డ్. ఇంకా చాలా మంది మెల్లగా ఎత్తుతున్నారు చేతి. ఇంకా మీకు దాన్ని ఏమంటారంటే ధైర్యం సరిపోవట్లేదు కదా. యేసు ప్రభు యొక్క రక్తంలో చదవండి ఒకసారి. రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ఎలా తీర్చబడుతున్నాం మనము? ఇది డబ్బులు ఇచ్చి కాదు, ఇది డబ్బులు ఇచ్చే కాదు, ఉచితముగా మనందరము కూడా నీతిమంతులము. ఏ విధంగా అంటే అక్కడ రాయబడింది, నమ్మేవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా. మరొక మాట చదవండి. రోమపత్రికలోనే 4వ అధ్యాయం 25వ వచనం చూడండి ఒకసారి. రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. యేసు ప్రభు లేచినాడు. ఆయన మరణం నుండి పునరుద్ధరణ లేచాడు. కాబట్టి నీవు నేను కూడా నీతిమంతులమే. మరొక మాట ఉంది. రోమపత్రిక 3వ అధ్యాయము 26వ వచనంలో కూడా చాలా చక్కటి మాట అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తాడు. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేశాను. ఎలాగూ చేశాను? యేసు ప్రభు యొక్క రక్తాన్ని చిందించినట్లుగా చేశాను. యేసు ప్రభు యొక్క రక్తము చిందించడం ద్వారా మనందరము కూడా ఏమేమో తెలుసా? నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎప్పుడు అంటే నమ్మి బాప్తిస్మం పొందిన తరువాత. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసము ద్వారా నడుచుకోవాలి. ఎలా మనం రక్షణ పొందాము? విశ్వాసం ద్వారా రక్షణ పొందాం. అక్కడ ఒక మాట చదివారా మీరు? నమ్మువారు అనే మాట మనం చూస్తున్నాం. అందరినీ కాదు, ఎవరైతే యేసు ప్రభుని నమ్మారో వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. నమ్మేవారు, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు ఏమవుతాడంట? రక్షించబడును. నమ్మని వానికి ఏం కలుగుతుంది? శిక్ష విధించబడును. నమ్మి మనందరం కూడా నమ్మి యేసు ప్రభుని అంగీకరించి మనము మరి విశ్వాసము ద్వారా మనం ఏం చేయాలి తెలుసా? నడుచుకోవాలి. అనేక మంది విశ్వాసం ద్వారా వారు జన్మిస్తారు, విశ్వాసం ద్వారా యేసు ప్రభువులోకి వస్తారు, విశ్వాసం ద్వారా వారు రక్షణ పొందుతారు. కానీ వారు విశ్వాసమును కొనసాగించరండి. విశ్వాసం కొనసాగించారు. ఇక్కడ అందుకే మొట్టమొదటి మాట తెలుసా? మనం ఏం చేయాలి తెలుసా? నీతిమంతుడు వెలి చూపును బట్టి కాదు, కానీ విశ్వాసం వల్ల ఏం చేయాలి తెలుసా? నడుచుకోవాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. ఎంతమంది విశ్వాసంతో నడుచుకుంటున్నారు? సమస్యలు రావని చెప్పాను నేను. సమస్యలు వస్తాయి. అయితే నువ్వెలా నడవాలి తెలుసా? విశ్వాసమును బట్టి వెళ్ళాలి. తొందరపడి చాలా మంది నడుస్తూ ఉంటారు. తొందరపడి నడుచువాడు ఏమవుతాడు తెలుసా? దారి తప్పిపోనని దేనికి వాక్యము తెలియజేస్తూ. అబ్రహాం గురించి మనందరికీ తెలుసు కదా. చదవండి ఒకసారి. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండము
17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యుండుము. దేవుడు ఏమంటున్నాడు? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యుండుము. అంటే ఏంటి? అతను నడక సరిగ్గా లేదనా? అవును, సరిగ్గా లేదు. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు 75వ సంవత్సరంలో పిలిచాడు. 75వ సంవత్సరం నుండి బాగానే నడుస్తున్నాడు. అయితే ఒక రోజు అన్నాడు దేవుడు, అబ్రహామా నీకు కుమారుని ఇస్తానన్నాడు. నమ్మాడు, అబ్రహాం నమ్మాడు. వెంటనే దేవుడు అతనికి నీతిగా దాన్ని ఎంచాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా. నమ్మిన వెంటనే దేవుడు అన్నాడు, ఇదిగో అబ్రహామా నువ్వు నీతిమంతుడు అని ఒక సర్టిఫికేట్ ఇచ్చేసాడు. అబ్రహాం నీతిమంతుడు అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఇయర్స్ గతిస్తున్నాయి, సంవత్సరాలు వెళ్తూ ఉన్నాయి. అలా ఆవిడంది, షారా అంది, అయ్యా మరి నాకు పిల్లలు లేరు కదా, ఈ హాజరుతో వెళ్తే మనకి పిల్లలు వస్తారు అని ఒక ఐడియా ఇచ్చాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? అబ్రహాం వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా అంటుంది మా ఆవిడ, ఏం చేయమంటావు? ఒకవేళ నీకు చిత్తమా కాదా అని దేవుడు అడిగితే బాగున్ను. అబ్రహాము ఏం చేసి తెలుసా? తన భార్య మాట విని సరే అని చెప్పి హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. హాగర్ గర్భం ధరించింది, ఒక కుమారుని కూడా కనేసింది. అతనికి ఏ పేరు పెట్టారు తెలుసా? ఇష్మాయిల్ అని పేరు పెట్టారు. అది మొదలుకొని దేవుడు మాట్లాడు మానేశాడు. ఒకసారి పై వచనం చదవండి. ఆదికాండము 16వ అధ్యాయము ఆఖరి వచనం చదవండి. హాగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏళ్ళవాడు, అంటే 86 ఇయర్స్. 86వ సంవత్సరంలో అబ్రహాము ఇష్మాయేలుని కనినప్పుడు వయసు అనమాట. ఇప్పుడు 17వ అధ్యాయం 1వ వచనం చదివేసరికి ఎంత వయసు ఉంది? అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు, అంటే మధ్యలో డిఫరెన్స్ ఎంత? 99 మైనస్ 86, 13 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఈ 16 అధ్యాయంకి 17 అధ్యాయంకి ఎంతో పెద్ద గ్యాప్ ఉన్నట్టుగా మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం బైబిల్ చదివినప్పుడు. లేదు, అలా ఏముండదు. మనకి ఈజీగా చదవడానికి మాత్రమే ఈ వాక్యాన్ని విభజించారు, అంతేగాని వాక్యం అంతా కూడా ఒకటే. ఈ 16 అధ్యాయంకి 17 అధ్యాయం ఎంతో గ్యాప్ ఏమి లేదు. ఆ 16 అధ్యాయం లాస్ట్ వచ్చినానికి 17 అధ్యాయం మొదటి వచ్చినానికి ఇమీడియట్ అన్నమాట. 86 సంవత్సరం అబ్రహాంకి ఎప్పుడు ఇష్మాయిల్ని కనినప్పుడు. ఇప్పుడు దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు? 99 సంవత్సరం వచ్చేసరికి. అంటే మధ్యలో ఎన్ని సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు తెలుసా? 13 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు అబ్రహాంతో. కారణం ఏంటి చెప్పమంటారా? అబ్రహాము సరిగ్గా నడవలే. అబ్రహాము సరైన రీతిలో నడవలేదు. మళ్ళా 99 సంవత్సరాలు వచ్చేసరికి దేవుడు అన్నాడు, అబ్రహామా నా సన్నిధిలో నీవు నడుచుచు ఎలా ఉండమంటున్నాడు? దేవుడు నిందారహితముగా ఉండమంటున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా. అలాంటి అబ్రహాంకి ఆ మాట చెప్తే నీకు నాకు దేవుడు ఇంకెంత చెప్తూ ఉన్నాడు? ఒకసారి ఆలోచిద్దాం. విశ్వాసము ద్వారా నడవాలి. మనము విశ్వాసము బట్టే మనం నడుచుకోవాలి తప్ప అవిశ్వాసము జోలికి అసలు వెళ్ళడానికి వీలేదు. అవిశ్వాసపు మరి ఆలోచనలు రావడానికి వీలేదు. అవిశ్వాసమైన నడక అబ్రహాము నడిచాడండి. దేవుడిని అడగకుండా, దేవుడి దగ్గర విచారణ చేయకుండా అబ్రహాము తొందరపడి ఎక్కడికి వెళ్ళాడు? హాగరు వివాహం చేసుకున్నాడు. హాగరు గర్భం ధరించింది. మరి ఇష్మాయిల్ కన్నాడు. చివరికి ఏమైంది తెలుసా? ఆ ఇష్మాయిలే మరి ఇజ్రాయెల్ ప్రజలకి శత్రువుగా మిగిలిపోయాడు. అబ్రహాం యొక్క నడక దేవుడికి నచ్చలేదు. అంటున్నాడు, అబ్రహామా నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నిందారహితుడివై ఉండుము. ఎంతోమంది దేవుని యొక్క మాటను వినగలుగుతూ ఉన్నారు. విశ్వాసం బట్టి నడుచుకుంటున్నావా? విశ్వాసం ద్వారా నడుచుకుంటున్నావా? లేకపోతే చూచుడి ద్వారా నడుచుకుంటున్నావా? తోమతో యేసుప్రభు ఒక మాట అంటాడు, చదవండి ఒకసారి. యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం చదివినట్లయితే, యోహాను సువార్త 20వ అధ్యాయము 29వ వచనం, యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులు. గట్టిగా దేవునికి స్తోత్రము చెప్తామా. ఎవరండి ధన్యులు? చూచి నమ్మేవారు కాదంట. నువ్వు నన్ను చూచి నమ్మావు, అసలు చూడకుండా నమ్మి ఆ యొక్క మార్గములో నడిచేవారు. ఎలా నడవాలంట? విశ్వాసము ద్వారా నడవాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చేయాలి. చూచుడు ద్వారా కాదండి, చూచుడు ద్వారా కాదు.
ఒకసారి ఒక అబ్బాయి కాలిపోతున్న ఒక బిల్డింగ్ లో చిక్కుకుపోయాడు. అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. ఆ నాన్నగారేమో బయట ఉన్నాడు. ఈ అబ్బాయి ఏమో కేకలేస్తున్నాడు. భయంకరంగా ఆ భవనం అంతా, బిల్డింగ్ అంతా కూడా కాలిపోతుంటే ఆ బయట కిందన నిలబడి ఆ నాన్నగారు అన్నారు, బాబు నువ్వు దూకేసే నేను పట్టుకుంటాను అన్నాడు. ఆడన్నాడట, నాన్నగారు నాకు మీకు కనబట్టలేదు మీరు అన్నాడు. నేను ఎలా దూకాలన్నాడు. అది కాదు మ్యాటర్, నేను కనబడిపోయిన పర్లేదు కానీ నేను నిన్ను చూడగలుగుతున్నాను, నాకు కనబడుతున్నావు, నువ్వు దూకేసే నేను పట్టుకుంటా అన్నాడు. అబ్బాయి మరి అక్కడ ఎవరు లేరు, అక్కడ కానీ స్వరం మాత్రం వినబడుతుంది. అక్కడ నుండి దూకేశాడు. వాళ్ళ నాన్న ఆ బాబుని గట్టిగా పట్టుకున్నాడు. ఆ బాబు అక్కడ కాపాడబడ్డాడు. విశ్వాసం అనేది తెలుసా, నీకు కనపడదు కానీ ఒకరు మాత్రం మనం చూస్తున్నారు. ఎవరు తెలుసా? దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, నువ్వు నడు పర్వాలేదు అంటాడు. ఆ మార్గంలో నీకు ఏమీ కనపడదు, ఆ మార్గంలో ఏమీ ఉండదు, రోడ్డు ఉండదు, సరిగ్గా ఉండదు, ఏమీ లేదు, నువ్వు నడమంటాడు దేవుడు. ఎలా నడగలుగుతాం? విశ్వాసమును బట్టి నడవగలం. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఈ విశ్వాసం అనేది ఏ విధంగా మనకు వస్తుందో తెలుసా? రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనము, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగును. ఎలా వస్తుంది విశ్వాసం అంటే? క్రీస్తుని గురించిన మాట వినడం బట్టి వస్తుంది. మరి మనం చాలాసార్లు వినము. మన చాలాసార్లు కూడా మనము అనేకమైన ఆలోచనలు పెట్టుకుంటాం. దేవుని యొక్క మందిరానికి వస్తాము, వాక్యము చెబుతున్నప్పుడే మన యొక్క ఆలోచనలు అనేక విధాలుగా సంచారము చేస్తుంటారు. అందుకే ఇర్మియా గ్రంథంలో దేవుడు ఒక మాట అంటాడు, 6వ అధ్యాయం 10వ వచనము, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు కనుక వినలేకపోతే విశ్వాసం రాదు, విశ్వాసం రాకపోతే మనం నడవలేదు. అప్పుడు ఎలా నడుస్తాం? ఇంకా చూచుడు ద్వారా నడుస్తాం, వెలు చూపును బట్టి నడుస్తాం, విశ్వాసం బట్టి నడవలే. సమస్యలు వచ్చినప్పుడు కదిలిపోతూ ఉంటాం, సమస్యలు వచ్చినప్పుడు మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం, ఇబ్బందులు వచ్చినప్పుడు అటు ఇటు వెళ్తూ ఉంటాము. కానీ మరియ వల్లే లాజరు చనిపోయినప్పుడు మరి ఎక్కడ ఉందంట? ఇంటిలో హాయిగా కూర్చుంది. అదే మార్త అంట, ఆమె ధూళి పోసుకొని ఆమె అటు అటు పిచ్చి దానిలాగా అరుస్తుంది. కారణం బట్టి చెప్పమంటారా? ఆమెకి విశ్వాసంతో నడిచే అలవాటు లేదు. అదే మరి అయితే విశ్వాసంతో కూర్చుని, ఎందుకో తెలుసా? యేసు ప్రభు ఎప్పుడు వచ్చినా కూడా మరియా యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చున్నది దేనికి? ఆయన చెప్పే జీవజలపు మాటలు వినడానికి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? ఎంతమంది వింటూ ఉన్నారు? మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. అందుకే వాక్యానికి ముందే నేను ఒక మాట అంటే తెలుసా, మన యొక్క హృదయాలను ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. దేనికోసం? వాక్యాన్ని వినడానికి. సాతాను రెడీగా ఉంటాడు ఆ విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోవడానికి. ఎందుకో తెలుసా? సాతానికి తెలుసు ఆ విత్తబడే వాక్యము మన జీవితంలో ఎంత అభివృద్ధి కలుగజేస్తుందో. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? ఆ యొక్క అభివృద్ధి రాకుండా ఆ యొక్క వాక్యాన్ని ఎత్తుకుపోవడానికి సాతానుడు పలు విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మనం శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో రాయబడింది కదా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన యెడల ఈ దీవెనన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఎప్పుడు వింటే సరిపోతుంది అంటున్నాడు. చూడండి, 2వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 28:2, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని యెడల ఈ దీవెనన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఎలా వినమంటాడు దేవుడు? శ్రద్ధగా వినమంటున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనము చాలా జాగ్రత్తగా వింటున్నప్పుడు ఆ యొక్క వినడం బట్టి మనలో ఏం కలుగుతుంది తెలుసా? విశ్వాసము కలుగుతుంది. విశ్వాసము ద్వారా మనం నడవగలం. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎంతమంది నిజంగా దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నారు? వింటే ఏం కలుగుతుందంట? కాగా వినుట వలన విశ్వాసము కలుగును. ఆ వినుట కూడా దేని గురించి వినాలి? క్రీస్తుని గురించిన మాట. క్రీస్తుని గురించిన మాట మనం విన్నప్పుడు ఖచ్చితంగా
మరి మన యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి చేసుకోగలం. విశ్వాసాన్ని అభివృద్ధి పరుచుకుంటే మనం ఎలాంటి పరిస్థితి అయినా సమాధానంగా నడవగలం. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? అంత మాత్రమే కాదు, నీతిమంతుడు విశ్వాస మూలంగా నడవాలి. రెండోది, నీతిమంతుడు విశ్వాస మూలంగా మాట్లాడాలి. రెండోది చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ, సమయం అయిపోతుంది కాబట్టి ముందుకు వెళ్ళిపోతున్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? విశ్వాసం ద్వారా మాట్లాడాలి. నడవాలి విశ్వాసం ద్వారా, మాట్లాడాలి కూడా. ఎలా మాట్లాడాలి? విశ్వాసం ద్వారా మాట్లాడాలి. చాలా మంది అవిశ్వాసం మాటలు వస్తూ ఉంటాయి. చాలా మంది కూడా ఎలా మాట్లాడతారో తెలుసా? అవిశ్వాసపు మాటలు. అవిశ్వాసపు మాటలు. ప్రార్థన చేస్తారు, ప్రభువా మా ఆయన్ని రక్షించు, ప్రభువా మా ఆయన్ని రక్షించు, ప్రభువా మా ఆయన త్రాగు నుండి నీవు రక్షించు అంటారు. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఇతను ఎప్పుడు కూడా మాట ఇలాగే ఉంటాడు. ఏమొచ్చింది మాటలు? ఎలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ప్రార్థన చేసిన నీవు, విశ్వాసం ద్వారా ప్రార్థన చేసిన నీవు, మరి విశ్వాసం ద్వారా కూడా మాట్లాడొచ్చు కదా. మాట్లాడు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు? చనిపోయి మాట్లాడుతున్నాడు. అతను మృతి నందు మాట్లాడగలుగుతున్నాడు. ఎవరింటికి? హేబెలు. హేబెలు, ఈ కయీను హేబెలు ఇద్దరు కూడా వాళ్ళు బలి అర్పించడానికి వచ్చారు. దేవుడేమో కయీను బలి తీసుకోలే, అంగీకరించలే. ఎందుకంటే అతని యొక్క హృదయము సరిగ్గా లేదు. జాతీయ మాటలు ఆలకించాడు. నీ హృదయం సరిగ్గా లేకుండా నువ్వెంత ప్రార్థన చేసినా, నీ హృదయ పరిస్థితి సరిగ్గా లేకుండా నువ్వెంత మరి ఉపవాసం ఉండి కన్నీరు కాచినా, నీ హృదయ పరిస్థితి సరిగ్గా లేకుండా నీవు ప్రభు యొక్క బలలో కూడా పాల్గొన్నా ఉపయోగం లేదు. ఎందుకో తెలుసా? నీ హృదయాన్ని చూసేది సేవకులు కాదు, నీ హృదయాన్ని చూసేది నీ తల్లిదండ్రులు కాదు. ఎవరు చూస్తారో తెలుసా? పరమందున్న యేసు ప్రభు మనకు హృదయాన్ని తేటగా చూస్తున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దాం. కయీను హృదయాన్ని చూస్తాడు దేవుడు. నచ్చలే. కయీను నీ అర్పణ తీసుకొని అన్నాడు. హేబెలు వచ్చాడు. హేబెలు సాత్వికుడు. హేబెలు తగ్గింపు పొందగలవాడు. హేబెలు యొక్క మాట, హేబెలు యొక్క నడవడిక అన్ని కూడా నచ్చాయి. హేబెలు యొక్క హృదయాన్ని చూశాడు. వెంటనే అన్నాడు, దా నీ యొక్క అర్పణ తీసుకురాను. తెచ్చాడు. అర్పణ అంగీకరించాడు. కయ్యనికి చాలా కోపం వచ్చింది. నా అర్పణ అంగీకరించలేదు, నా తమ్ముని యొక్క అర్పణ అంగీకరించాలని చెప్పాడు. వెంటనే కోపంతో రగిలిపోయాడు. ఇద్దరు పొలంలో ఉన్నాడు. వెంటనే ఒక కర్ర తీస్తున్నాడు, నెత్తి మీద వేసాడు ఒక దెబ్బ. మొత్తం అంతా రక్తం అంతా కారింది. హేబెలు అక్కడ స్పాట్ లో చనిపోయాడు. దేవుడు పిలుస్తున్నాడు, కయీనా నీ తమ్ముడు ఎక్కడున్నాడు? పిలుస్తున్నాడు, అడుగుతున్నాడు, కయీనా నీ తమ్ముడు ఎక్కడున్నాడు అంటే, నేను నా తమ్ముడికి ఏమైనా కావాలన్నా నాకు తెలియదు అన్నాడు. వెంటనే దేవుడు ఒక మాట అన్నాడు, నీ తమ్ముని రక్తము నాకు మొర్ర పెడుతూ ఉంది. ఇదే ఇప్పుడు చదువుకున్నాం కదా. అతడు మృతి నందు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎన్నిసార్లు మన యొక్క నోటంతా కూడా అవిశ్వాసపు మాటలు వచ్చాయి. ఎన్నిసార్లు మన యొక్క నోటంతా కూడా అనకూడని మాటలు వచ్చాయి. ఎన్నిసార్లు అనేక పర్యాయాలు కూడా మనము కాని మాట నోటంతా వస్తున్నాయి, కానీ విశ్వాసపు మాట. ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయం 29 వచ్చిన చూడు ఒకసారి. ఆదికాండం. అతడు ఇంకా ఆయనతో మాట్లాడచ్చు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుతురేమో. ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు దేవుడితో. ఎవరు? అబ్రహాం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తన తమ్ముడు లోతు ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రా ప్లేస్ లో ఉన్నాడు. ఆ ప్రదేశం అంతా కూడా మరి చాలా భయంకరమైన పాపముతో నిండిపోయిన ప్రదేశము. అనుకున్నాడు అబ్రహాము విశ్వాసంతో, నా తమ్ముడు లోతు ఏమైనా అక్కడ కొంతమంది వ్యక్తుల్ని రక్షించాడేమో అని దేవుడితో ఏమని మాట్లాడుతుంది తెలుసా? అయ్యా, ఆ ప్రదేశంలో ఒకవేళ ఎంతమంది ఉన్నారేమో? 40 మంది నీతిమంతులు ఉన్నారేమో, ఒకసారి కాయవా అంటే దేవుడు అన్నాడు,
ఆ 40 మందిని బట్టి, చదవండి 29 వచనంలోనే, ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయక ఎలా మాట్లాడు దేవునితో? దేవుడితో ఎలా మాట్లాడు? నా తమ్ముడు వెళ్ళాడు, మరి అక్కడ అసలు ఒక్కడిని కూడా ఉండకపోవచ్చు, లేకపోతే అసలు ఈడే ఎవరు లోతే విశ్వాసం లేకుండా అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు, అవిశ్వాసం వెళ్ళిపోయి ఉంటాడు అనే మాటలు అబ్రహాం నోటు రాలేదండి. అబ్రహాం నోట్లో ఒక్క అవిశ్వాసం మాట్లాడదు. ఇంకా అన్నాడు, అక్కడ 50 మంది నీతిమంతుల్ని లోతు రక్షించుంటాడేమో అనుకుని దేవునితో బేరాలాడుతున్నాడండి. అంటే అతని యొక్క నోటి మాట ఎంత విశ్వాసంతో ఉందో ఒకసారి మనం గ్రహించుదాం. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? మనం అలా మాట్లాడుతున్నామా? చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? అవిశ్వాసపు మాట, అవిశ్వాసం. మరొకసారి కూడా ఆ యొక్క అదే అబ్రహాం మాట్లాడు, చదవండి ఒకసారి. ఆది కాండంలోనే మనకు కనబడుతుంది. ఆది కాండము 22వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. ఆది కాండము 22వ అధ్యాయము 5వ వచనము, తన పరివారితో, ఇదిగో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి. వచ్చేదనని అలా అబ్రహాం తెలియదా? అబ్రహాంకి ఎవరు నడిపించడానికి వెళ్తున్నాడు? తన కుమారుని నడిపించడానికి వెళ్తున్నాడు. ఎందుకు? దేవుడు అడిగాడు, అబ్రహామా నీ కుమారుని నాకు ఇవ్వాలి అన్నాడు. ఇస్తాను ప్రభు అన్నాడు. తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఆ కొండ దగ్గరికి వచ్చేసరికి ఆ కొండ కింద ఈ పనివారి నుంచి, ఇదిగో మీరు ఇక్కడే ఉండండి, గాడిని కూడా ఇక్కడే ఉంచండి, నేను నా కుమారుడు చిన్నవాడు మేము వెళ్ళి అక్కడ బలి అర్పించి మరలా మీ వద్దకు, చెప్పాలి మాట, మీ వద్దకు, గడిగా చెప్తామా, మీ వద్దకు వచ్చేద్దామని. అంటే వచ్చేదామంటే ఎవరున్నారు అక్కడ? మళ్ళీ ఇస్సాకుని తీసుకొస్తాను అంటే అర్థం ఏంటి తెలుసా? నేను వెళ్తాను అనుకున్నాను మనసులో, నేను వెళ్తాను, ఆయనకి ఇస్సాకును కట్టి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి అతని కాల్చేసి అతని ముక్కలుగా కోసి దేవుడికి అర్పించిన తర్వాత మరలా దేవుడు ఆ బాడీ అంతా కూడా కలిపేసి ఆ యొక్క బూడిదైపోయిన అందులో నుండి కూడా ఇస్సాకుని నాకు ఇస్తాడు, ఆ ఇస్సాకుని మరలా నేను ఇంటికి తీసుకెళ్తాను కదా అని ఆ విశ్వాసంతో అబ్రహాం మాట్లాడుతున్నాడు. మరలా మీ వద్దకు తిరిగి వస్తాము. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? అది మనసులో కాదండి, బయటికి మాట్లాడుతున్నాడు. ఎంతమంది మీరు ఆ విధంగా మాట్లాడగలుగుతున్నారు? విశ్వాసమును బట్టి మనం మాట్లాడగలుగుతున్నామా? ఎప్పుడు అవిశ్వాసం మాట్లాడాలి. బిడ్డల యొక్క విషయంలో ఎప్పుడరే నీకు అసలు చదువు పనికి రాదురా అంటావు. నువ్వు మంచిగా మాట్లాడచ్చు కదా? మాట్లాడు. ఎందుకు? చూపును బట్టి మాట్లాడు. అదే విశ్వాసం ద్వారా మాట్లాడితేనే నువ్వు బాగుపడతావు, నువ్వు మంచిగా చదువుతావు. ఆ వ్యక్తిని ఎంకరేజ్ చేసి ప్రోత్సాహపరిచే మాటలు మాత్రమే మన యొక్క నోటంటే రావాలి, కానీ దుర్భాషలు కానీ అవిశ్వాస మాటలు కానీ ఎటువంటిది కూడా మన యొక్క నోటంటే రావడానికి వీలేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మరొక స్త్రీ కూడా కనబడుతుంది. ఆమె ఎంత చక్కగా మాట్లాడుతుంది తెలుసా? విశ్వాసం బట్టి మాట్లాడుతుంది. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 26వ వచనం చదవండి. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనం. నీవు ఆమెను ఎదుర్కొంటకాయ పరుగున పోయి నీవును నీ పెనివిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహాజీతో చెప్పి పంపెను. అందుకామె ఏమని చెప్పింది? సుఖముగా. ఇందుకు ఏమైంది? ఆ ముందు వచ్చిన 20 వచ్చిన చూడండి. వాడు ఆ బాల్ని ఎత్తుకొని వాని తల్లి వద్దకు తీసుకొని పోయాను. పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాడు. చనిపోయిన బిడ్డను ఇప్పుడు ఏమంటుంది? అమ్మా నువ్వు నీ బిడ్డ నీ భర్త క్షేమంగా ఉన్నారా అంటే ఏమంటుందామే? సుఖంగా ఉన్నా. అలా భర్త కూడా అదే మాట ఉంది. 2వ రాజుల గ్రంథం అదే అధ్యాయంలో 23వ వచనం కూడా, అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎత్తుకు పోవద్దు అని అడుగుగా ఆమె నేను పోవుట మంచిది అనే మాట చెప్పింది తప్ప ఆమె బిడ్డ చనిపోయాడయ్యా నేను వెళ్ళాలి అనే అవిశ్వాసపు మాటలు ఆమె నోటంట రాలేదు. ఏనాడు ఆమె చర్చికి వెళ్ళలేదండి. ఏనాడు ప్రార్థన చేయలేని ఒక స్త్రీ నోటంట విశ్వాసపు మాటలు వస్తే ప్రతి వారము కూడా దేవుని మందిరానికి వస్తూ దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్న మనందరి నోట్లో ఏమి రావాలి? విశ్వాసము ద్వారా మాత్రమే మనం మాట్లాడాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఒక తీర్మానం తీసుకుందామా? ప్రభువా ఈ రోజు నుండి నా నోట్లో అవిశ్వాసపు మాటలు రానియద్దయ్యా.
దుర్భాషలు రానివద్దయ్యా, విశ్వాసపు మాటలు మాత్రమే, ఆశీర్వాదకరపు మాటలు మాత్రమే మన జీవితంలో రావాలి. అది ఒకవేళ లేకపోయినా, అది అవ్వకపోయినా నువ్వు ఎలా మాట్లాడాలి తెలుసా? విశ్వాసము ద్వారా మాట్లాడాలి. చదవండి ఒకసారి, మరొక మాట చదువుదామా? 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటాడు. చదవండి ఒకసారి, 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం. కాగా విశ్వసించితిని గనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మ గలవారమై మన ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మల్ని కూడా లేపి మాతో కూడా తన ఎదుట నిలవబెట్టినని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాట్లాడుచున్నాము. విశ్వసిస్తే ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? విశ్వాసమును బట్టి మాట్లాడాలి. అవిశ్వాసపు మాటలు రానివ్వకండి. అవిశ్వాసపు మాటల ద్వారా మన కుటుంబాలు మనం ఏం చేస్తాం తెలుసా? పాడు చేసుకుంటున్నాం. అవిశ్వాసపు మాటల ద్వారా మన యొక్క కుటుంబాల్లోనికి సాతాను యొక్క మరి శక్తులను మనం ఏం చేస్తాం తెలుసా? అలౌ చేస్తూ ఉన్నాం. వీఆర్ ఓపెనింగ్ ద డోర్స్, అంటే మన యొక్క ద్వారాలు తెరిచి సాతాను రా లోపలికి రా. ఎలాగా? నువ్వు మాట్లాడే అవిశ్వాసపు మాటలే. సాతాను ఎలాగో వచ్చాడండి. సాతాను అలా రాడు. సాతాను చాలా మంచోడు. నువ్వు పర్మిషన్ ఇస్తేనే వస్తాడు. నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే రాడు. నువ్వు ఇవ్వాలి, పైన దేవుడు కూడా ఇవ్వాలి. నువ్వు పర్మిషన్ ఇస్తేనే. ఒకవేళ దేవుడు పర్మిషన్ ఇస్తే యోగు జీవితంలోకి వచ్చినట్టుగా మన యొక్క జీవితంలో కూడా దేవుడు పర్మిషన్ ఇస్తేనే మరి సాతాను ముట్టుకోగలడు. కానీ చాలాసార్లు మనం కూడా ఓపెన్ డోర్స్, అంటే ఆ యొక్క ద్వారాలు తెరిచి ఇగో సాతాను లోపలికి రా, అవిశ్వాసపు మాటలతో మనం చాలాసార్లు మాట్లాడుతున్నామేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీతిమంతుడు ఎలా నడవాలి? విశ్వాసం బట్టి నడవాలి. ఎలా మాట్లాడాలి? విశ్వాసం బట్టి మాట్లాడాలి. మూడోది కూడా చెప్పి ముగిస్తాను. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువుదాం ఒకసారి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 1వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. యెహోవా, నేను మొర్రపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలత్కారము జరుగుచున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయున్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీ వేళ ఊరకే చూచుచున్నావు. ఎక్కడ చూసినా నాశనమును బలత్కారమును అగపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. ఇది ఒక ప్రశ్న అండి. హబక్కూకు గ్రంథం మీరు ఇంటికి చదవండి. మొదటి అధ్యాయం అంతా కూడా ప్రశ్నలు కనబడతాయి మీకు. అక్కడ కొన్నిసార్లు ప్రశ్నార్థకం కనబడకపోయినా అవి ప్రశ్నలే. చాలాసార్లు మనం కూడా అడుగుతాం. ఇందాక చెప్పిన రీతిగా మనం కూడా చాలాసార్లు ప్రశ్నలు అడుగుతూ ఉంటాం కదా. ఒక జబ్బు రాగానే నాకెందుకు రావాలి? ఒక సమస్య రాగానే నాకెందుకు రావాలి? ఏదో ఒక ఇబ్బంది రాగానే నాకెందుకు రావాలి? ఏ విధంగా అడుగుతామో హబక్కూకు కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు. అయ్యా, ఏంటి ఈ బలత్కారము? ఏంటి ఇవన్నీ కూడా కనబడుతున్నా? ఏంటి నేను మొరపెడుతున్నా కూడా నీవు ఆనందించట్లేదు అని దేవుని ప్రశ్నిస్తుంటే దేవుడిచ్చిన జవాబు ఏంటో తెలుసా? 2వ అధ్యాయంకి వద్దాం. 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందామా? హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. 3వది తెలుసా? నీతిమంతుడు విశ్వాసము ద్వారానే బ్రతకాలి. నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. విశ్వాస మూలంగా నడవాలి, విశ్వాస మూలంగా మాట్లాడాలి. బ్రతకడం కూడా విశ్వాసమును బట్టి మాత్రమే. అది కూడా ఎలాంటి అక్షరాలతో రాయించమన్నాడు? చూడండి, 2వ వచనం చదవండి. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, చదువువాడు పరిగెత్తుచు చదవవీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయము. ఒక పలక తీసుకోమన్నాడు హబక్కూకుని. ఆ యొక్క పలక మీద రాస్తున్నాడు, నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. అంటే సమస్యలు వస్తాయి, బలత్కారాలు కనబడతాయి, అన్యాయం కనబడతాయి, కానీ ఎలా బ్రతకాలి? పలానా వ్యక్తి ఇలా ఉన్నాడు కదా, నేను కూడా ఇలాగే జీవిస్తాను. పలానా వ్యక్తి అన్యాయం చేస్తున్నాడు కదా, నేను కూడా అన్యాయం చేస్తాను. లేదు,
నీ యొక్క స్వభావం అనుగుణం తెలుసా? విశ్వాసమును బట్టి మాత్రమే ఉండాలి. గట్టిగా దేవునికి ఒకసారి మహిమపరచుదామా. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ఇదే మాట అపోస్తలుడైన పౌలు కూడా 2 సార్లు రాయించాడు. రోమపత్రిక 1:17 చూడండి ఒకసారి. రోమపత్రిక 1:17. ఎందుకైనా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలంగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఎలాంటి విశ్వాసం ఉండాలంట? అంతకంతకు విశ్వాసం పెరుగుతూనే ఉండాలి. అంతే. ఇంగ్లీష్లో రాయబడింది ఫెయిత్ టు ఫెయిత్, అంటే విశ్వాసంలో నుండి అధికమైన విశ్వాసంలోనికి వెళ్ళాలి తప్ప ఏంటి ప్రభు ఈ సమస్యలు అని లోకంలోనికి వెళ్ళిపోకూడదంట. ఏంటి ప్రభు ఈ యొక్క ఇబ్బందులు అని నువ్వు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోవడానికి వీలేదు, కానీ ఇంకా విశ్వాసంలోనికి వెళ్ళాలి. ఎందుకో తెలుసా? నీతిమంతుడు ఎలా జీవించాలి? విశ్వాస మూలంగా బ్రతకాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా. హల్లెలూయా. విశ్వాస మూలంగా మనం బ్రతకగలుగుతున్నామా? మరొక మాట కూడా అదే పౌలు చక్కటి మాట రాస్తారు. చదవండి ఒకసారి. గలతీ పత్రిక 3:11 చదువుకుందాం. గలతీ పత్రిక 3:11. ధర్మశాస్త్రము చేత ఎవడునో దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడిన సంగతి స్పష్టమే. అనగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును. రోమ సంఘానికి అదే రాస్తున్నాడు, గలతీ సంఘానికి రాస్తున్నాడు. ఇదిగో విశ్వాస మూలంగా బ్రతకాలి, విశ్వాస మూలంగా జీవించాలి. ఎవరు జీవిస్తారు? నీతిమంతుడు విశ్వాసము బట్టి నడుచుకోవాలండి. అందుకే హెబ్రీ పత్రికలో మాట్లాడబడింది కదా, ఈ విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడేంట. 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడేంట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెనుక వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. నమ్మమంటున్నాడండి దేవుడు. ఫలం ఇస్తాడు దేవుడు. అన్యాయమా? ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. మేబీ సమయం పట్టొచ్చు, కానీ ఆ దర్శన విషయం ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ కాలం వచ్చే సమయంలో, ఆ కాలము, ఎందుకంటే తండ్రి తన కాలములను సమయములను ఏం చేస్తుంది తెలుసా? అధీనంలో ఉంచుకున్నాడంట. ఆ సమయం వచ్చేదాకా నువ్వు ఏం చేయాలి తెలుసా? వెయిట్ చేస్తూ ఉండాలి, కనిపెడుతూ ఉండాలి. నువ్వు జీవించే విధానము కూడా విశ్వాస మూలంగా జీవించాలి. బైబిల్లో ఒక వ్యక్తిని గురించి చెప్పి నేను ముగిస్తాను. అటువంటి విశ్వాసముతో జీవించిన ఒక వ్యక్తి 11వ అధ్యాయంలోనే, ఆ యొక్క హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోనే 24 మనం చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమును ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు. అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఇచ్చెను. చూసారా? మోషే ఈ ఏమంటారు ఐగుప్తు రాజైన ఫరో ఇంట్లో పెంచబడుతూ వచ్చాడు. ఎక్కడో పుట్టాడు. ఆ యొక్క తల్లి పెంచలేక విడిచిపెట్టేసింది. కానీ దేవుని యొక్క మహాకృప మరలా అదే కుమారుడికి పాలు ఇవ్వడానికి వచ్చింది. తల్లి పాలిస్తూ ఉంది, పెంచుతూ వచ్చింది. పాలన్నీ అయిపోయిన తర్వాత, మాన్పించిన తర్వాత ఫరో కుమార్తెకి తీసుకొచ్చింది. ఫరో కుమార్తె ఒక పేరు పెట్టింది. నీటిలో నుండి తీసాను కాబట్టి ఇతనికి మోషే అని పేరు పెట్టింది. మోషే అని పేరు పెట్టిన తర్వాత ఆ వ్యక్తిని మరి 40 సంవత్సరాలు తెచ్చింది ఈ ఫరో కుమార్. 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాలు అన్ని విద్యలు నేర్చేసుకున్నాడు. అన్ని, ఒక రాజుకు ఉండాల్సిన అర్హతలన్నీ కూడా మోషేలో ఉన్నాయి. ఒక రాజు ఏ విధంగా ఏలాలో ఐగుప్తు దేశాన్ని పరిపాలించడానికి కావలసిన అంత సామర్థ్యము కూడా ఎవరిలో తెలుసా? మోషేలో ఉంది. అంతగా ఎదిగాడు. అన్ని రకాల విద్యను అభ్యసించాడు. అన్ని రకాల రంగాల్లో మోషే ప్రావీణ్యత పొందాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామా? ఇప్పుడు అన్నాడు దేవుడు, అక్కడ ఒక విషయం జరిగింది. ఏంటి తెలుసా? ఒక వ్యక్తి కొట్లాడుకుంటూ ఉన్నాడు. మోషే వెళ్ళి ఎందుకని మీరు కొట్లాడుకున్నారు అని చెప్పి ఆ వ్యక్తిని చంపేసి ఇసుకలో పారేశాడు.
అంతేగాని ఆ మరుసటి రోజు ఆ విషయం బయలుపడింది. ఆ ఇద్దరు వ్యక్తులు అన్నారు, హెబ్రీయులు ఇద్దరు కొట్టుకుంటుంటే, ఎందుకే మీరు సహోదరులు కదా, ఎందుకు మీరు ఒకరు కొట్టుకున్నారంటే, అతను అన్నాడు, నిన్న ఐగుప్తుని చంపినట్టు నన్ను కూడా చంపాలనుకుంటున్నామని. వెంటనే మోషేకి బయలు పట్టుకొచ్చినామో ఈ విషయము ఫరోకి తప్పకుండా తెలుసుంటుంది, నన్ను చంపేస్తాను. అక్కడి నుండి పారిపోవడము 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా మిగిలిపోయాడు మోషే. నేను అంటాను, అది ఏమైనా సమయం వేస్ట్ అయిపోయిందా? మోషే 40 సంవత్సరాలు ఒక రాజుగా ఉండాల్సిన మోషే, ఐగుప్తు దేశాన్ని పరిపాలించిన మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరణ్యానికి వెళ్ళిపోయాడు. అరణ్యంలో మరి ఆయన గొర్రెలు కాచుకుంటున్నాడు. ఎలా ఉందంటే, బాగా చదివి ఒక డాక్టర్ చదివిన తర్వాత గేదెలు కాసుకుంటే ఎలా ఉంటుంది? చిని నవ్వుతున్నాడు. ఎలా ఉంటుంది చూడడానికి? ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. డాక్టర్ చదివే వ్యక్తి ఎలా ఉంటుంది? ఎలా ఉండాలి వ్యక్తి? చక్కగా టిప్ టాప్గా రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్ళాలి ఈ స్టెథోస్కోప్ పెట్టుకుని. కానీ ఎక్కడికి వెళ్తున్నాడు? గేదెలు కాస్తూ ఉన్నాడు. ఇదే పని మోషే, గొర్రెలు కాస్తూ ఉన్నాడు. ఒక మాట రాయబడింది, విశ్వాసమును బట్టి. మోషే అంట అదంతా కూడా 40 సంవత్సరాలు ఆ గొర్రెలను కాచుకుంటూ కూడా గడిపినట్టుగా దేనికి వాక్యం సెలవిస్తుంది. దేని బట్టి? విశ్వాసం బట్టి. ఆ 40 సంవత్సరాల్లో అనేక సార్లు ఆలోచించవచ్చు, అనేక సార్లు కన్నీరు కార్చవచ్చు, అనేక సార్లు ఏడవచ్చు. మోషే, ఇదేంటి నేను ఇంత చదివి నేనేంటి గొర్రెలు కాసుకుంటూ ఉన్నానేనా? ఇంత చదివి ఇదేంటి ఈ యొక్క అరణ్యంలో ఈ గొర్రెలు కాసుకుంటూ ఉంటున్నాను, వీటికి నీళ్లు పెడుతున్నాను, వీటిని అలా మేపుతూ ఉన్నాను, వీటిని తీసుకెళ్ళి మళ్ళీ గొర్రెలు ఆ యొక్క ఏమంటారు దాన్ని దాంట్లో మళ్ళీ తీసుకెళ్తున్నాను, ఏ గొర్రెల సాలలో తీసుకెళ్తున్నాను. ఇది నా జీవితం ఏంటి? 40 సంవత్సరాలు, 1 year కాదు, 2 years కాదు, 10 years కాదు, 40 years. కానీ ఎలా జీవించాడు? విశ్వాసమును బట్టి. 40 సంవత్సరాల ఎండింగ్ లో దేవుడు దర్శించాడు, మోషే నీ ట్రైనింగ్ అయిపోయింది, రా నేను మళ్ళా ఐగుప్తు దగ్గరికి పంపిస్తాను. ఇప్పుడు ఎవరిని తీసుకురావాలి? ఇప్పుడు కొన్ని లక్షల మంది ప్రజల్ని నువ్వు నడిపించాలి, కనాను దేశానికి నడిపించాలి. తీసుకొస్తున్నాడు. ఇదంతా ఒక ట్రైనింగ్ లాగా దేవుడు మోషేకి నేర్పించడానికి 24వ వచనం రాయబడింది, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద ఏంటంటది గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడని దేవునికి వాక్యము తెలియజేస్తుంది. ఒక ప్రశ్న అడుగుతాను, నీ జీవితంలో సమస్యలు ఉన్నాయా? కష్టాలు ఉన్నాయా? నష్టాలు ఉన్నాయా? ప్రశ్నలు వస్తున్నాయా? అనేకమైన ప్రశ్న అడగాలనుందా? ఆ అడిగే బదులు నువ్వు మోకరించి కన్నీరు కార్చి, ప్రభువా ఈ యొక్క సమస్యలన్నిటికీ కూడా విశ్వాసం ద్వారా జవాబు ఇవ్వని ప్రభు సన్నిధిలో బ్రతిమలాడితే ఖచ్చితంగా దేవుడు విశ్వాసం ద్వారా నీకు సహాయం చేస్తాడు. మీరు ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం పెడతాం. తలలో వచ్చిన మక్కలు చూసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు విన్న మాటలను బట్టి నీతిమంతుడు అయితే నువ్వు నడవాలి. ఎలా నడవాలి? విశ్వాసం ద్వారా నడవాలి. నువ్వు నీతిమంతుడు అయితే మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? విశ్వాసమును బట్టి మాట్లాడాలి. ఆ విశ్వాస మాటలు రానివ్వకండి. నీవు నీతిమంతుడు అయితే ఎలా బ్రతకాలి? నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకుని. నిజంగా విశ్వాసం పెట్టి నడుచుకుంటున్నావా? విశ్వాసం ద్వారా నువ్వు ముందుకు వెళ్ళగలుగుతున్నావా? విశ్వాసం ద్వారా మాట్లాడగలుగుతున్నావా? ఏం కాదులే, పర్వాలేదు, నేను అవిశ్వాసం మాట్లాడినా పర్వాలేదు అనుకుంటే పొరపాటే. ఎందుకో తెలుసా? సాతానుడు చాలా గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదనాన్ని వెలుగుచు తిరుగుచు ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరు, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు.